హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరుగుతుంది. మనం మన వ్యూ అనేది బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లో మన వ్యూ అనేది చూడడం జరుగుతుంది. ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంక్ నిఫ్టీ రేంజ్ చూసుకున్నైతే 48,564 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ మాత్రం 22,519 రేంజ్లో మాత్రం నిఫ్టీ ఉంది. ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అయితే ఫస్ట్ మనం చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే ప్రీవియస్ ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మండే మార్కెట్ ఏమవుతుంది అనే కాన్సెప్ట్ అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మార్కెట్ ఇండికేటర్స్ ప్రకారం ఇక్కడ ఈ ఇండికేటర్ని చూసుకున్నట్లయితే పుట్టు అయితే పిఈ అయితే స్ట్రాంగ్ అయింది. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు పీని లోలో బై చేయండి. పీకి మీ వ్యూ అనేది కంప్లీట్గా మనం పీని ఎప్పుడైతే మనకు లో దొరుకుతుందో దాంట్లో మనం ఎంట్రీ అయితే తీసుకోవాలి. ఎప్పుడైతే కాల్ను మాత్రం మీ వ్యూని వదిలేయండి. ఎందుకంటే వాళ్ళకు ప్రాఫిట్ ఇచ్చినట్టు మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది మండే. ఎప్పుడైతే కాల్ అయితే కొంచెం పైకి వెళ్తుంది, ఇదే విధంగా మళ్ళీ జరుగుతుంది. మీరు చూడండి, ఇక్కడ అంటే మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఇక్కడ మంచి షార్ప్ ఫాల్ అయింది. కాకపోతే మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ లైట్ కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ కొంచెం లైట్గా పైకి వెళ్ళింది, మళ్ళీ డ్రాప్ అయింది. అంటే ఎప్పుడైనా ఇక్కడ కంప్లీట్గా మనం పీ సైడ్ వాళ్ళకే ప్రాఫిట్ ఇచ్చింది. ఎప్పుడైనా పీ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మండే కూడా కావాల్సింది కూడా ఎప్పుడైతే మనకు లోలో పీ దొరుకుతుందో, ఇక్కడ పీ అనేది పుట్టు అనేది మనకు లోలో దొరికినప్పుడు మాత్రం మీరు ఎంట్రీ తీసుకొని మాత్రం ఉంటే మంచి ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఇండికేషన్ ఏం చెప్తుందో నేనైతే అదే చెప్తున్నాను, నా ఓన్ డిసిషన్ మాత్రం కాదు. ఓకే ఫ్రెండ్స్, దీనైతే ఇక్కడ నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తున్నట్లయితే నెక్స్ట్ ఇండికేటర్ మాత్రం మనం యాడ్ చేసి మన బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మాత్రం ఇండికేటర్ గురించి అయితే మనం చూద్దాం. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇండికేటర్ ఇక్కడ చందే మూమెంటం యాక్సిలరేటర్ అనేది యాక్టివేట్ అయితే చేసాం. నెక్స్ట్ ఇండికేటర్ అయితే యాక్టివేట్ అయితే చేసాం. దీని అయితే ఇది మాత్రం ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ జస్ట్ 9 ఇక్కడ 8కి అయితే ఎప్పుడైతే ఇది వెళ్తుందో మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ 8కి ఎప్పుడైతే వెళ్తుందో 80 పైన ఉంటే మాత్రం డ్రాప్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే -80కి వస్తుందో +80కి వెళ్ళినప్పుడేమో మనం పిఈ సైడ్ చూసుకోవాలి. -80కి వెళ్ళినప్పుడు మనం కాల్ సైడ్ అని మనం పొజిషన్ తీసుకుంటే ప్రాఫిట్ ఉండడానికి మాత్రం చాలా వరకు అయితే చూడండి. ఇక్కడ ఎప్పుడైతే 80కి రీచ్ అయిందో మళ్ళీ డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఎప్పుడైతే 8 నుంచి అయితే మళ్ళీ డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ప్రతిసారి మీరు చూడండి, ఇక్కడ 80కి చూసినప్పుడు చూడండి, ఎప్పుడైతే 80కి రీచ్ అయిందో ఇక్కడ 80 దగ్గరకు వచ్చేసింది, ఇక్కడ డ్రాప్ అయింది. మళ్ళీ ఇక్కడ ప్రతిసారి మీకు 80 దగ్గరికి అయింది, మళ్ళీ డ్రాప్ అయితే ఇవ్వడం ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఒకసారి చూద్దాం. నిఫ్టీలో కూడా ఏమవుంది అని చెప్పేసి నిఫ్టీలో కూడా ఫర్దర్గా మనం చూసి మాత్రం ఈ ఇండికేటర్ మాత్రం మనం వాచ్ లిస్ట్లో ఉంచుకోవాల్సిన అవసరం లేదైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీది రిస్క్ రివార్డ్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ మనం నిఫ్టీలో కూడా చూద్దాం. నిఫ్టీలో ఏంటి అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మంచి షార్ప్ అయితే రావడం జరిగింది. సేమ్ నిఫ్టీలో కూడా ఎప్పుడైతే 80కి క్రాస్ అవుతుందో మనకు ఆపర్చునిటీ గురించి పిఈ అయితే ఎంట్రీ తీసుకోవడానికి పిఈలో మొత్తం పుట్ సైడ్ మాత్రం ఉండాలి. అదే మనం -80కి వచ్చేసింది అనుకో, మనం సిఈ సైడ్ అంటే కాల్ సైడ్ మనం ఉంటే మాత్రం మంచి రిస్క్ రివార్డ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇక్కడ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మనం అయితే మండే మళ్ళీ చెప్తున్నాను, పిఈ సైడ్ పుట్టు సైడ్ మాత్రం స్ట్రాంగ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. మీ వ్యూ అయితే కంప్లీట్గా పిఈ సైడే ఉండండి. ఈ ఇండికేటర్ మాత్రం నేను వాచ్ లిస్ట్లో మాత్రం యూజ్ చేయని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది మాత్రం నాకైతే పెద్ద యూజ్ అని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక్కడ అందు గురించి ఫర్దర్గా అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో, ఒక తర్వాత ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్, ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్, తర్వాత బౌలింగర్ బాండ్స్, తర్వాత చండే మూమెంటం. ఇది ఓకే, ఇదైతే నాకైతే యూజ్ అనిపిస్తలేదు. సరే, ఇక్కడికైతే అయింది కాబట్టి నెక్స్ట్ మాత్రం దీన్ని అయితే రిమూవ్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగనే మీరైతే మండే రోజు మీరు
పుట్టు సైడ్ అనుకుంటున్నారో కాల్ సైడ్ అనుకుంటున్నారో అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.